విధంగా సహాయం చేస్తాడో అమృతం లభిస్తానికి, అదే విధంగా ఆ యొక్క సమస్త ప్రజానికానికి అడ్డపిట్ట బ్రహ్మాండాలన్నిటికీ సృష్టి స్థితి లయ అంటే సృష్టికర్త, అదే విధంగా స్థితి అంటే మన స్థితిగతులు అన్ని ఇచ్చేటువంటి వాడనమాట. అదే విధంగా లయము అంటే లయం చేసేవాడనమాట. ఆ విధంగా సృష్టి స్థితి లయ మూడింటిలోనూ కూడా ఆ యొక్క పరమశివుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. ఆ బ్రహ్మదేవుడైనా ఆ యొక్క విష్ణుమూర్తి అయినా ఆ యొక్క ఇద్దరైనా కూడా ఆ యొక్క పరమశివుడి యొక్క కటాక్షం లేనిదే కూడా ఏది కూడా జరగదు ఆ యొక్క సృష్టిలో. అదేవిధంగా స్థితిలో కూడా ఎంతో గొప్పనైనటువంటి పాత్ర కూడా ఆ యొక్క పరమశివుడు కూడా పోషించడం జరుగుతుంది. అదేవిధంగా లయలో కూడా లయకారుడైనటువంటి ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క శివుడు కారణము. అందరూ కూడా మనస్సులో రెండు చేతులు కూడా జోడించి భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఓం నమః శివాయ అని జపం చేసుకుంటూ ఉండండి. ఈ యొక్క త్రేతాయుగంలో ఆ యొక్క పరశురాముడు కూడా స్థాపించినటువంటి రామలింగేశ్వర స్వామి కూడా అండపిండ బ్రహ్మాండాలన్నింటిలో, అదేవిధంగా భూలోకంలో కూడా ఈ యొక్క భరతుడు పాలించినటువంటి భారతదేశంలో, అదేవిధంగా ఈ యొక్క దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఈ యొక్క చెరువుగట్టు గ్రామంలో వెలసినాడు. ఆ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా ప్రారంభంలో మనం అమ్మవారిని ఆ యొక్క గట్టు మీద ఉన్నటువంటి పార్వతీదేవిని కూడా గట్టుపై అదేవిధంగా కైంకర్యాలతో దివ్యంగా వేద పండితులతో, అదేవిధంగా అర్చక స్వాములతో, అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళందరూ భక్తులతో కూడా స్వామివారు చాలా ముక్తిపోతూ ఆనందంతో ఉన్నారు. మీరు కూడా శ్రద్ధగా స్వామివారికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా మనస్సులో ఓం నమః శివాయ అనుకోండి. అందరూ కూడా భజన చేయండి. ఓం నమో భగవతే రామలింగాయ భజన చేయండి. ఓం నమో భగవతే రామలింగాయ, ఓం నమో భగవతే రామలింగాయ, ఓం నమో భగవతే రామలింగాయ, భగవతే రామలింగాయ. नमः पार्वती पतये हर हर, नमः पार्वती पतये हर हर, हर हर शंभो महादेवा, हर हर शंभो महादेवा, हर हर హలో హలో స్వామివారి కట్టాలండి. नमः पार्वती पतये हर हर, హలో 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 जटाटवी घल छल प्रवाहमावितस्थले गले वलंबलामितां भुजंगतुंगमालिका डमठम निनादवठमर्वयं जगाकतनवं तनोतु न शिव शिवं. అంటే ఆ యొక్క భక్తులందరి యొక్క తనువులో కూడా ఆ యొక్క రామలింగేశ్వర స్వామి కూడా నామస్మరణ చేసుకుంటూ కూడా తరించుకోవాలి. ఈ యొక్క కళ్యాణ మండపంలో వేం చేసినటువంటి ఆ యొక్క రామలింగేశ్వర స్వామిని కళ్ళారా చూసి మనసులో నామస్మరణ చేసుకుంటూ కూడా తలుచుకోండి. మీ యొక్క కష్టాలు అన్నీ కూడా తీరుతాయి. అదేవిధంగా పిల్లా పాపలతో సంతోషంగా సుఖ సంతోషాలతో కూడా జీవిస్తూ ఉంటారు. మీరు ప్రతి నెల కూడా వస్తూ ఉంటారు, అమావాస్యకు పౌర్ణమికి వస్తూ ఉంటారు. స్వామివారు బియ్యం
కటాక్షము ఇస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం నిత్య కైంకర్యాలు కాకుండా బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. దివ్యమైన అలంకరణ కూడా చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నటువంటి మీ యొక్క భక్తి శ్రద్ధలన్నింటినీ కూడా స్వీకరిస్తూ మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగింపజేస్తాడు. స్వామివారి కట్టాలు సమర్పించాలండి. సంపంగి లక్ష్మమ్మ 100 రూపాయలు డైరెక్ట్ ఇవ్వడం. మొటికే వెంకటేష్ పద్మ 100 రూపాయలు. స్వామివారి 100 రూపాయలు. అగ్గిగుండాల కట్నాలు. ఈశ్వర్య 100 రూపాయలు. స్వామివారి కట్నాలు. స్వామివారి కట్నాలు. అగ్నిగుండాల కట్నాలు. స్వామివారి అగ్నిగుండాల కట్నాలు. మేఘల సభక ఉపేందర్ మేఘలగూడెం 100 రూపాయలు. స్వామివారి అగ్నిగుండాల కట్నాలండి. స్వామివారి అగ్గిగుండాల కట్నాలని. హర హర శంభో మహాదేవా. కర్ణాటి ముత్తయ్య. శివ శంభో మహాదేవా. కర్ణాటి ముత్తయ్య అంజమ్మ 100 రూపాయలు. మైదయ్య హనుమాన్పల్లి 51 రూపాయలు. స్వామివారి కట్నాలండి. రాగిచేడు శ్రీకాంత్ గారు ఎక్కడున్నా స్వామివారి గజ్జల సత్యమారెడ్డి